శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కథ. పూర్వకాలంలో వైకుంఠంలో శ్రీమహావిష్ణువు తన భార్య లక్ష్మీదేవితో కలిసి నివసించేవాడు. దేవతలందరూ ఆయన సేవలో నిత్యం తలమునకలై ఉండేవారు. ఆ కాలంలో భూలోకంలో ఒక సందేహం వ్యాపించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు అత్యంత వినయశీలి? ఈ సందేహాన్ని తీర్చడానికి మహర్షి భృగువును పంపారు. ఆయన మొదట కైలాసానికి వెళ్లి శివుని చూశాడు. ఆపై బ్రహ్మలోకానికి వెళ్లాడు. చివరికి వైకుంఠానికి చేరుకున్నాడు. అప్పటికీ శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. భృగువు పరీక్షించాలనే ఉద్దేశంతో విష్ణువు వక్షస్థలంపై కాలితో తాకాడు. వెంటనే విష్ణువు లేచి, మహర్షి, మీ పాదాలకు ఏమైనా నొప్పి వచ్చిందా అని వినయంగా అడిగాడు. ఈ సంఘటనను చూసిన లక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. నా నివాసమైన వక్షస్థలాన్నే అవమానించారు అని భావించి ఆమె వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి వియోగం, విష్ణువు అవతారం. లక్ష్మీదేవి లేకుండా వైకుంఠం శూన్యంగా మారింది. ఆమెను వెతుకుతూ శ్రీమహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చాడు. లక్ష్మీదేవి భూలోకంలో తపస్సు చేస్తుందని తెలుసుకుని ఆమెను చేరుకోవడానికి శ్రీనివాసుడిగా అవతరించాడు. శ్రీనివాసుడు దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన వెంకటాచల పర్వతాలను తన నివాసంగా ఎంచుకున్నాడు. అక్కడ అడవుల్లో నివసిస్తూ ఆహారాన్ని కూడా స్వీకరించకుండా ఘోర తపస్సు చేశాడు. దేవతలంతా ఈ తపస్సును చూసి ఆశ్చర్యపోయారు. వరాహస్వామి అనుగ్రహం. వెంకటాచల ప్రాంతం అప్పట్లో వరాహస్వామికి చెందింది. శ్రీనివాసుడి తపస్సు చూసి వరాహస్వామి ప్రత్యక్షమయ్యాడు. ఈ పర్వతాలు నావి, నీవు ఇక్కడ ఎందుకు నివసిస్తున్నావు అని అడిగాడు. శ్రీనివాసుడు తన ఉద్దేశాన్ని వివరించాడు. ఆయన భక్తి, వినయాన్ని చూసి వరాహస్వామి ఆనందించి, కలియుగాంతం వరకు ఈ పర్వతాలపై నీవే ప్రధాన దైవంగా పూజింపబడతావు అని వరమిచ్చాడు. అదే సమయంలో నారాయణవనం ప్రాంతాన్ని పాలించే ఆకాశరాజుకు చాలా కాలంగా సంతానం లేదు. ఆయన ఘోర తపస్సు చేయగా ఒకరోజు తామరపువ్వులో ఒక శిశువును చూశాడు. ఆమె పేరు పద్మావతి. ఆమె లక్ష్మీదేవి అవతారమే. పద్మావతి పెరిగే కొద్దీ ఆమెలో అపారమైన సౌందర్యం, వినయం, దైవగుణాలు వెలుగు చూశాయి. ప్రజలంతా ఆమెను దేవతలా పూజించేవారు. శ్రీనివాసుడు, పద్మావతి కలయిక. ఒక రోజు వేటకు వచ్చిన శ్రీనివాసుడు పద్మావతిని చూశాడు. మొదటి చూపులోనే ఇద్దరి హృదయాలు కలిసిపోయాయి. వారు గత జన్మ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది లక్ష్మీ, నారాయణుల పునఃసంయోగమే. ఈ విషయానికి తెలిసిన నారద మహర్షి ఆకాశరాజును కలిసి వివాహ ప్రతిపాదనను ఉంచాడు. ఆకాశరాజు ఆనందంగా అంగీకరించాడు. దివ్య వివాహం. శ్రీనివాసుడు, పద్మావతి వివాహం అద్భుతంగా జరిగింది. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు సహా దేవతలందరూ హాజరయ్యారు. కాని ఈ వివాహానికి అపారమైన ఖర్చు కావడంతో శ్రీనివాసుడు కుబేరుని నుండి రుణం తీసుకున్నాడు. ఈ రుణాన్ని తీర్చేందుకు ఆయన ఒక గొప్ప సంకల్పం చేశాడు. కలియుగాంతం వరకు నేను తిరుమలలో నివసిస్తూ భక్తుల నైవేద్యాలను స్వీకరించి ఈ రుణాన్ని తీర్చుకుంటాను. వెంకటేశ్వర స్వామిగా అవతారం. అప్పటినుంచి శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు. తిరుమల కొండలపై ఆయన స్వయంభువుగా వెలిశాడు. కలియుగంలో బాధపడే ప్రజలందరికీ ఆయన ఆశ్రయంగా నిలిచాడు. భక్తులు గోవిందా, గోవిందా అంటూ కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. ఎవరు ఏ కష్టంతో వచ్చినా స్వామి దర్శనం తర్వాత వారి హృదయం తేలికపడుతుంది. కలియుగ దైవుడి మహిమ. వెంకటేశ్వర స్వామి. కుడి బాణం దుఃఖితులకు ధైర్యం, కుడి బాణం పేదలకు ఆశ, కుడి బాణం నిరాశకు వెలుగు ఇస్తూ కలియుగ దైవుడిగా విరాజిల్లుతున్నాడు. నిజమైన భక్తితో ఓం నమో వెంకటేశాయ అని పిలిచిన ప్రతి భక్తుడి ప్రార్థన ఆయన చెవిన పడుతుందనే నమ్మకం కోట్లాది హృదయాల్లో ఉంది. కథ సందేశం. భక్తి, వినయం, విశ్వాసం ఉంటే దేవుడు తప్పకుండా మన